కొత్తగా ఉప్మా చాటం ఇడ్లీ చాటం తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. కొడాలి నాని మొన్నొచ్చి 2 రోజుల క్రితం ప్రశ్న రావణ్ కోసం ఇతను తెలుగుదేశం మనిషి, మరి అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారిని ఎప్పుడు పొగుడుతానే ఉంటాడు. అందుచేతనే ఈరోజు వాళ్ళెవ్వరూ కూడా ఇతని పైన పల్లెత్తి మాట అనట్లేదు అన్న స్టేట్మెంట్స్ చేశాడు. ఇది కాకుండా ఉప్మా ఇడ్లీ చట్టాలు ఏదో పెట్టాడని చెప్పి రెచ్చిపోయాడు. ఇటు రేయండి, ఇక్కడ కొత్తగా ఉప్మా చాటం ఇడ్లీ చాటం తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. దెబ్బకి నిన్న విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉమ్మిడి వెంకటేశ్వరరావు గారు ఆయన పైన కేసు నమోదు చేశాడు. ఈరోజు ఉపా చట్టాన్ని అవహేళన చేస్తూ రెచ్చిపోయిన కొడాలి నాని. ఇదొక్కటే కాదండి, విచ్చలవిడిగా ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని రెచ్చిపోయి మాట్లాడేశాడు. గత కొన్నాళ్లుగా సైలెంట్గా ఉన్న కొడాలి నాని గడిచిన 2-3 నెలల నుంచి మాత్రం రెచ్చిపోయి మాట్లాడడం అందరూ చూశారు. కానీ ప్రశ్న రావణ్ ఏ సెక్షన్లో అరెస్ట్ అయ్యాడు? ఉపా చట్టం అంటే దేశద్రోహం. ఈ దేశద్రోహంలో సెక్షన్ 13, 39, 147, 148, 152 సెక్షన్స్ ఇన్వోక్ అయినాయి ఎఫ్ఐఆర్లో. ఏది? ప్రశ్న రావణ్ కేసులో. ఇది దేశద్రోహం, మావోయిస్ట్ భావజాలాల్ని ప్రచారం చేయటం, హిడ్మా గురించి మాట్లాడటం, ఇది కాకుండా నక్సల్ భావజాలాన్ని ప్రతి ఒక్కళ్ళలోకి తీసుకెళ్ళటం అనేది నిషేధితం. ఈ నిషేధిత ప్రచారాన్ని చేసిన ప్రశ్న రావణ్ని మావాడు కాదు, తెలుగుదేశం మనిషి అని చెప్పి అన్నాడు. ఎవరిచ్చారు బెయిల్? ఇన్ని సెక్షన్లు మధ్యాహ్నం చదివితే రాత్రికి బెయిల్ వచ్చింది ఆయనకి. కారణం ఎవరు? మేమా చంద్రబాబు నాయుడు? ఎవరు? పవన్ కళ్యాణ్ ఈ హింస తట్టుకోలేక 4 చోట్ల 5 చోట్ల బెయిల్ ఇప్పించిన ఈ మొత్తం తిప్పేదట్టు ఉన్నాడు 100 పోలీస్ స్టేషన్లు. అందుకని బెయిల్ ఇప్పించారు వాళ్ళు. ఇతని పైన ఉప్మా ఇడ్లీ చట్టం అనే దెబ్బకి జైల్లో అదే చెప్పుకొడు తినే పరిస్థితికి కొడాలి నాని తనకు తను తెచ్చుకున్నాడు. నిన్న విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇతని పైన కంప్లైంట్ నమోదైంది. ఏంటి ఇప్పుడు జస్ట్ క్రిటిసిజం చేస్తే ఏం చేస్తారు? వదిలేస్తారు అంతే. దీని పెద్ద కేసు అనుకుంటున్నారా? కానే కాదు. ఇదంత ఈజీ కేసు కానే కాదు. ఇది వరకటి దాకా కొడాలి నాని ప్రశ్న రావణ్కి ఏమాత్రం తీసుకోలేదు. ఎయిటర్ ఒకసారి కంపారిజన్ బ్లాక్ వేయండి వీళ్ళిద్దరి మధ్యలో. ఆంజనేయ స్వామికి పోయేది ఏమి లేదు, బొమ్మదే. అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు. 10 కేజీలు వెండి ఎత్తుకుపోతే 6 లక్షలు 7 లక్షల రూపాయలు. దాంట్లో మిల్లు కట్టేది లేదు, మిద్దులు కట్టేది లేదు. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చేస్తుంది. దానివల్ల దేవుడికి పోయేది ఏమి లేదు. చేతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పిన అని చెప్పి చెప్పరా నా కొడక నువ్వు? ఇక్కడ మనం చూసుకుంటే హిందూ దేవుళ్ళ పైన ఇద్దరు ఒకే రకంగా విరుచుకుపడ్డారు. కానీ అది ఇక్కడ కేసులో అట్రాక్ట్ అవ్వదు. ఈ రోజు ఇతని పైన కేసు నమోదైన దానిపైన ఇతను UAPA యాక్ట్ మీద విచ్చలవిడిగా చెలరేగిపోయిన కమెంట్స్ యాక్చువల్లీ దాని వెనకమాలు చూసుకుంటే కనుక ప్రశ్న రావణ్ మావోయిస్ట్ భావజాలాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అదొక చట్టమా? ఇతను చేసిన తప్పేంటి? కానీ ఇతను మా మనిషి కాదు, తెలుగుదేశం మనిషి అని చెప్పి మాట్లాడే ప్రయత్నం. సో ఇతను కూడా ఇండైరెక్ట్ గా మావోయిస్ట్ భావజాలాన్ని మద్దతు పలికినట్టే. ఈ దెబ్బకి అంత ఈజీగా ఇతనికి బెయిల్ ఇచ్చేసో కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకునో ఖాళీ కూర్చునే పరిస్థితి ఉండదు. కొడాలి నానికి ఈరోజు గట్టి దెబ్బ తగిలింది. ప్రెస్ మీట్లు పెట్టి ఏది పడితే అది మాట్లాడితే మామూలుగా ఉండదు. ఈ దెబ్బకి ఇతని పైన UAPA యాక్ట్ని అవహేళన చేసినందుకు విజయవాడ 1 టౌన్లో కేసు నమోదైంది. ఇప్పుడు ఇతను చేసే పని ఏంటంటే, ఇప్పుడు FIR రిజిస్టర్ అవుతుంది. FIR రిజిస్టర్ అయిన తర్వాత పోలీసులు ఇతన్ని ఇన్వెస్టిగేషన్ పిలుస్తారు. ఖచ్చితంగా కొడాలి నాని ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాలి. ఎందుకు మాట్లాడావు? అసలు ప్రశ్న రావణ్కి ఎందుకు మద్దతుగా నువ్వు ప్రెస్ మీట్లు పెడుతున్నావు? ఇది ఇక్కడ మెయిన్ పాయింట్. అతను వెళ్ళింది ఏమన్నా చంద్రబాబు నాయుడిని తిట్టో, పవన్ కళ్యాణ్ని తిట్టో, లోకేష్ని తిట్టో వెళ్ళుంటే అది వేరే విషయం, పెద్దగా అట్రాక్ట్ అవ్వ సెక్షన్స్. కానీ దేశద్రోహం కేసులో ఇరుక్కున్న ప్రశ్న రావణ్ పైన నువ్వు పెట్టే బోర్డు ప్రెస్ మీట్లు ఏంటి గుట్కానా అని క్లియర్గా అడుగుతారు. ఇప్పుడు దెబ్బకి తాట తీస్తారు. మినిమం టు మినిమం ఇతనైతే ఫస్ట్ రిమాండ్లో ఉంచుతారు, తర్వాత బెయిల్ వచ్చి బయటకు రావచ్చు. కానీ అంత ఈజీగా చేతులు దులుపుకెళ్ళిపోయే కేసు మాత్రం కానే కాదు. ఇది కాకుండా జన సైనికులందరూ ఇప్పుడు కొడాలి నాని పైన విపరీతంగా ఆగ్రహంతో ఉన్నారు. ఇతని పైన ఒకవేళ ప్రశ్న రావణ్ పైన పడినట్టు పలు స్టేషన్లో కనుక కేసులు నమోదైతే దాట్స్ ఇట్, గేమ్ క్లోజ్. ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రతి చోట బెయిల్ తెచ్చుకుంటూ తిరగటమే అవుతుంది క్యాండిడేట్ పని. ఊరికే మైక్ పెట్టి వైసీపీ వాళ్ళు మాట్లాడమందల్లా మాట్లాడి దాంట్లో మనకు అర్థం కాని భాషలో ఉప్మా ఇడ్లీ అని చెప్పి నిర్లక్ష్య ధోరణిలో మాట్లాడితే కోసాలు కదులుతాయి. ఇదండి ఈరోజు కొడాలి నాని పరిస్థితి. ఎనీ టైమ్ ఈరోజు పోలీసులు అతని ఇన్వెస్టిగేషన్ కాలప్ చేయొచ్చు. అండ్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ హీ మే బీ అరెస్టెడ్. సో చెప్పండి, బాగా జరిగిందా లేకపోతే ఇంకా బాగా జరుగుండాల్సిందా? దీనిపైన మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.